మేకల సోమయ్యవారి పట్టపాలెం, గోవిందరాజు పట్టపాలెం, పల్లెపాలెం, తోపుపాలెం ఈ 4 గ్రామాలను కనపర్తి పంచాయతీ నుంచి వేరు చేసి 4 గ్రామాలను కలిపి ఒక నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. సోమవారం మధ్యాహ్నం కనపర్తి నందు అధికారులు గ్రామసభ నిర్వహిస్తున్న సందర్భంగా 4 గ్రామాలకు చెందిన ప్రజలు, అధికంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో నుంచి మా 4 గ్రామాలను విడదీసి నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ వరకు రావడం లేదని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మరియు అధికారులు 4 గ్రామాలతో నూతన పంచాయతీ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపుల నాగరాజు, యేసురత్నం, ఎంఎస్ పాలెం నటరాజు, జిఆర్పి పాలెం గొల్లప్రోలు శ్రీను, యేసురత్నం, పీటప్ చంద్రశేఖర్, పల్లెపాలెం పోకల తిరుపతిరావు, మసవం లక్ష్మయ్య, పోకల శ్రీను, తుపాకుల సుబ్రహ్మణ్యం, మస్తాన్ వలి, మసవం ముసలయ్య, పి పాలెం కన్నా వెంకటేశ్వర్లు, జిఆర్ పాలెం కోడూరి చలపతిరావు, వాయాల శ్రీను, ఎంఎస్ పాలెం మేకల రమేష్ తదితర 4 గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం, ఇంటి పేరు తుపాకుల. నేను కనపర్తి గ్రామ పంచాయతీ నుండి తోపుపాలెం చెందిన వ్యక్తిని. 4 గ్రామాల ప్రజలు అనగా మేకల సోమయ్య పట్టపాలెం, గోవిందరాజు పట్టపాలెం, పల్లెపాలెం, తోపుపాలెం ఈ 4 గ్రామాలను కలిపి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయటం కోసం గత 2017 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. గ్రామ ప్రజలందరూ సహకరించి పంచాయతీ కూడా పూర్తిగా అయ్యే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల మేము వెనకబడిన తరగతుల కులాలు చెందిన వాళ్ళని కొంచెం అది పంచాయతీ డైవర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలో ఆశలు చిగురించి ఈ 4 గ్రామాలతోటి కనపర్తి పంచాయతీ నుంచి విడదీసి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయడం కోసం ఇంతమంది మహిళలు విరివిగా ఇచ్చేసి ఉన్నారు. మాకు ఏదన్నా ఎదుగుదల ఇంతవరకు కూడా కనపర్తి పంచాయతీ స్టార్ట్ చేస్తే దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి పదాల్లో కానీ, ముందుకు వెళ్ళేదాన్ని కానీ, వీధి దీపాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ చాలా దూరంలో ఉన్నారు. అందుకని ఇక్కడ పూర్తిగా మత్స్యకారులు, వ్యవసాయదారులు, గొర్రెల కాపరులు, ముస్లిం సోదరులు ఈ 4 కూడా బీసీ కులాలకు చెందిన వాళ్ళు. దయచేసి కూటమి ప్రభుత్వానికి అభ్యర్థన ఏంటంటే, ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చున్నాం, మన ముఖ్యమంత్రి వర్యుల గారికి కూడా అర్జీలు ఇచ్చున్నాం. ఈరోజు గ్రామ సభ జరుగుతుంది కాబట్టి ఈ గ్రామ సభ సందర్భంగా 4 గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ చేయాలని గ్రామ సభ తీర్మానం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఒక పంచాయతీని ఏర్పాటు చేసినట్టే ఇంతమంది భవిష్యత్ కారకులు ప్రదాతలు మీరవుతారు. దయచేసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మా ప్రజల తరపున, 4 గ్రామాల ప్రజల తరపున అభ్యర్థిస్తున్నాము. మా సంతనూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఆయన సహకారంతో ఆయన దగ్గరికి ప్రజలందరం వెళ్ళి ఉన్నాం. ఆయన లెటరు ఎండార్స్ చేసి ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేసి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ 200 బూత్ నెంబరు 253కి అత్యధిక మెజార్టీ తోటి ఇచ్చి ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ ప్రజలే. ఈ ప్రజల సందర్భంగా మా అందరి కోరిక తీరే విధంగా పంచాయతీని సపరేట్ చేసినట్లయితే మీకు అత్యంత విధేయులుగా ఉంటారని ప్రమాణపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని మాకు అభ్యర్థిస్తున్నాం. మేము మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు కూడా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు సంతోషించి మాకు ఈ పంచాయతీని ఏర్పాటు చేసినట్టని మరీ ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. 1983 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంఎస్ పట్టపాలెం కానీ, పల్లెపాలెం కానీ పట్టాలు ఇచ్చింది కూడా మీ ప్రభుత్వమేనండి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల కోరిక మేరకు భవిష్యత్ ప్రణాళిక కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలు అందే విధంగా కావాలంటే మాకు ఒక్కటే పంచాయతీ తీర్మానం చేసి ఈ 4 గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ ఏర్పడవలసిందిగా మా హృదయపూర్వకంగా వేదనను మీ ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాము. ఇందుకు వచ్చిన మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాము. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక న్యూస్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక కూడా పంపించవాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మా 4 గ్రామాల ప్రజలతోటి మీ అందరికీ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ గోవిందరాపాలెం, నా పేరు మంగమ్మ. మా ఊరికి ఏదొచ్చినా మా ఊరి దగ్గర రావట్లేదు. 10 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి.
రోడ్డు మీద అయినా ఈ రోడ్డు రాలేదు మాకు సమ్మగానికి ఒక బలుపు కూడా వేయలేదు. ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడో కానీ మాకేం అర్థం కావట్లేదు. దానికోసం మాది 4 ఊరాలకి పంచాయతీ శీలాల మా కొరక రావాలా, మాకు అదే కావాలా. ఎమ్మెల్యే కాడికి వెళ్ళాము, సీఎం కాడికి వెళ్ళాము, సీఎం కాడికి వెళ్ళలేదు అనుకో, ఇదన్నీ చేసాము. మాకు పంచాయతీ శీలాల మా పిల్లగాయలు వచ్చేలేకే మాకు అన్ని తీరాల. మీరు గవర్నమెంట్ వాళ్ళ గురించి సమీక్ష అంతా తీరాల. మాకు ఎప్పటి నుంచి అయినా ఒక వస్తువు రాలేదు. అదే మాకు ఖచ్చితంగా మాకు పంచాయతీ శీలాల. అదే 7 సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. మాకు అసలు ఏ సంవత్సరం ఏదైనా రాలేదు. మాకు అన్ని రావాలా. మా ఊరికి ఏది పోకుండా మాకు రావాలా. మాకు పంచాయతీ శీలాల పోవాలా. మాకు 4 గ్రామాలకి కావాలా. మాకు ఒకరితో మాకు పని వద్దు. ఏ ప్రెసిడెంట్ అయినా మాకేమీ చేయలేదు. మేము ఎవరినై ఎన్నుకుంటాము, ఆయన మాకు చేసి పెడతాడు ఏదైనా కూడా. మా ఊరికి ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు, ఇల్లు లేదు. ఇప్పటికే కాలనీ కూడా ఒక ఇల్లు కూడా కట్టించుకోలే. మా గోవిందరావు పాలయానికి, మా మేఘస్వామి పాలయానికి కూడా ఎంఎస్ పాని. నా పేరు గోవిందమ్మ. కానీ మాకంటే ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. మా ప్రభుత్వం అంటే ఏం అందజేయలేదు. మన తుఫాన్లు కొట్టినా కానీ మాకేం సహకరించలేదు ఒకళ్ళు కూడా. మాకన్నది ఏది రావట్లేదు. మాది అన్నది ఒక ఏది పక్కన చెందుతుంది కానీ మాకు చెందట్లేదు. చెందిన ప్రభుత్వం అన్నది పక్కన గ్రామం తీసుకుంటుంది కానీ మాకు అందజేయట్లేదు. కానీ ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబరాలు అట్టుంటున్నాయి. కుటుంబరాలు ఉండే ఇంట్లో కానీ మాకు కాలనీ అన్నది ఏది లేదు. ఒక్కొక్క ఇంట్లో కుటుంబం మెలుగుతున్నారే కానీ ఆ కుటుంబంలో ఏది సహకరించట్లేదు. వాళ్ళకి అన్నది ఒక ఇళ్ల స్థలాలు లేదు, ఏమి లేదు, దేంట్లో మెలగట్లేదు ఇంట్లో. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇంట్లో ఏది లేదు. వాళ్ళకి కుటుంబం ఉంటే కుటుంబానికి అందుతున్నాయి ఏది వచ్చిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబంలో కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నాము. 4 గ్రామాల పంచాయతీ మాకు కావాలి. మా పంచాయతీ మాకు అందజేయాలి, చేల్చాలి. కానీ మా పంచాయతీ మాకు కావాలి. కానీ మేము కోరుకుంటున్నాం మా కుటుంబాలకు అందజేయండి ఏదో ఒకటి. పాలమండి. నేను గోవిందమ్మని, చిన్న గారు గోవిందమ్మని. మాకేం చెందటం లేదు. మన గాలి వాన కొట్టినా కూడా ఏమి ఇవ్వాల. మాకు మట్టికి వచ్చిన వాళ్ళకి వచ్చింది. పింఛన్లు అన్నారు, పింఛన్ వాళ్ళకి కూడా బస్తాలు బియ్యం కూడా ఇవ్వాల. మాకు 3 రోజులు తిరిగితే కూడా ఇవ్వాల. మాకు మట్టికి పంచాయతీ కావాలి. మా 4 గ్రామాలకి కావాలి. నా పేరు లక్ష్మి. మా ఊరు కనపర్తి పల్లిపాలెం. మాకు గోవిందరాయనపాలెం, ఎంఎస్ పాలెం, కనపర్తి పల్లిపాలెం, తోపాలెం ఈ 4 పాలెలు కలిసి మాకు ఒక పంచాయతీగా మాకు చేలాలి. ఈ ఎలక్షన్స్కి ముందు కూడా మేము పోరాటం చేసాము, అవ్వలేదు. అయినా ఇప్పుడు కావాలి. లేకపోతే మేము ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్నా చేయడానికైనా సిద్ధపడుతున్నాం. మాకు సర్పంచ్ మాకు చేయాలి.